లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. బినామీ, షెల్ కంపెనీలు, హవాలా ద్వారా నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ కేసులో 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. రైట్ టికెట్ లిక్కర్ స్కామ్ కేసులో అయితే ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇటు తమిళనాడు అలాగే కర్ణాటక, ఢిల్లీలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణలో 20 చోట్ల కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే నకిలీ ఇన్వాయిస్ పేరుతో 3,500 కోట్ల రూపాయల సంబంధించి మద్యము నకిలీ ఇన్వాయిస్ తో లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేశారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో దీనికి సంబంధించి హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించే నేపథ్యంలోనే పూర్తిగా సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే షెల్ కంపెనీ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ పట్ల దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే తనిఖీ కూడా చేస్తున్నారు. అయితే హవాలా రూపంలో మనీ ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే సోదాలు మాత్రం సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. సాయంత్రం తర్వాత నిందితులకు సంబంధించిన ఇళ్లలో లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి ఇళ్లలోనే ప్రధానంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నకిలీ ఇన్వాయిస్ పేరుతోనే 3,500 కోట్లకు సంబంధించి భారీ స్కామ్ చేశారు కాబట్టి ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అంతేకాకుండా ఎవరెవరి కంపెనీకి ఎలాంటి డబ్బులు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైన కూడా ప్రజెంట్ ఈడీ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎలాంటి కీలక సమాచారం బయటకు వచ్చింది? అయితే సోదాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా నిందితులు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దానిపైనే ఇప్పటికే ఈడీ నజర్ పెట్టింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా అందులో హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అనే దానిపైన కూడా ఎవరెవరు హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ చేశారనే దానిపైనే ప్రధానంగా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి కీలకమైన సమాచారం కూడా ఇప్పటికే ఈడీ అధికారుల వద్ద ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కుకట్పల్లి, అమీర్పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రామ్నగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలో బృందావన్ కాలనీలో వర్షపు నీరు భారీగా నిలిచింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ ఉన్నతాధికారులు రంగప్రవేశం చేశారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రామానుజారెడ్డి బృందావన్ కాలనీలో పర్యటించారు. వరద నీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని హుడా ట్రేడ్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్ లో వరద నీరు చేరింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి సెల్లార్ పూర్తిగా నిండిపోయింది. వచ్చింది కదా రాత్రి రావాల్సింది అసలు తీసారు ఎవరో కానీ విలేకరులు అయి ఉంటారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం 2 రోజుల పాటు సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 2 వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా ఈ వర్షాలు ఎప్పటి వరకు వస్తాయనే అంశంపైన మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇంకా ఎన్ని రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న 17వ సెప్టెంబర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు మరత్వాడ విదర్భ రీజన్ అంటే ఒక విధంగా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకంతో పాటు దీనికి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి ద్రోణి కూడా ఇటు ఉత్తర తెలంగాణ మీద దాని యొక్క ప్రభావం కూడా కనిపించింది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ అనేది ఒక విధంగా పెరిగిపోవడం వల్ల కూడా ఒక విధంగా భూ ఉపరితల వేడిమి వాతావరణం కూడా ఉండడం వల్ల కూడా నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి కానీ రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదైన గణాంకాలు ఉన్నాయి. ముఖ్యంగా అంబర్పేటలో మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే గోల్కొండలో 10 సెంటీమీటర్లు, ఇంకా హైదరాబాద్ లో కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది నమోదైంది. చుట్టుపక్కల పరిసర జిల్లాల్లో కూడా మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా అధిక మొత్తంలో అయితే నిన్న ముఖ్యంగా రంగారెడ్డి అలాగే సిటీ పరిధిలోనే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా ఉపరితల చక్రవాకంతో పాటు దీంతో ఉన్నటువంటి ద్రోణి ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు స్థానికంగా మనకి చూసుకున్నట్లయితే వేడిమి వాతావరణం అనేది గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుంది. సో సుమారు 32 నుంచి 33 డిగ్రీల వరకు కూడా ఉంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో భద్రాచలంలో మనకి అధికంగా 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఈ ఉష్ణ తీవ్రతతో పాటు అర్బనైజేషన్ అంతేకాకుండా మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా ఒక విధంగా పర్యావరణానికి హాని కలిగించడం వల్ల కూడా తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నాయని చెప్పొచ్చు. సార్ ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఉంటుంది, సాయంత్రం వేళ మళ్ళీ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ సిచ్యువేషన్ అంటే ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకుంటే ఈ రోజు కూడా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు ఇటు కామారెడ్డి నుంచి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాలకి ఈ రోజు కూడా మోస్తారు నుంచి భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఈ భారీ వర్షపాతం మీరు చెప్పినటువంటి ఇప్పుడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకి ఏ సమయం నుంచి వర్షం కురిసే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ తీవ్రత క్రమేపీ ఈ రోజు కొనసాగి రేపటి నుంచి క్రమేపీ తగ్గుముఖం బట్టే కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ రోజు కురిసే ముఖ్యంగా ఈ రోజు వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు కొన్ని జిల్లాలలో. సో ఏమన్నా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంటుందా? అంటే పెద్ద ఎత్తున వర్షపాతం ఏమన్నా నమోదయ్యే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా మారుస్తూ ఉంటుంటాము. సర్వసాధారణంగా ఎప్పుడైతే భారీ వర్షం అనగానే 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్ష తీవ్రత కొనసాగితే దానికి పసుపు కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 11 సెంటీమీటర్ల నుంచి అధికంగా వర్షపాతం నమోదవుతుందో సుమారు 20 సెంటీమీటర్ల వరకు ఆ సమయంలో మనం ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే 21 సెంటీమీటర్ల నుంచి పైన వచ్చే వర్ష తీవ్రతను బట్టి మనం రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఎల్లో హెచ్చరికలు, పసుపు రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. వాతావరణంలో కంప్లీట్ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా 33 డిగ్రీలు 34 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సాయంత్రం వేళ మళ్ళీ వర్షం కురుస్తుంది. దానికి కారణం ఏంటి సార్ అసలు? ఎందుకు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేసి అంటుంటాము. ఒక తక్కువ సాంద్రత గల పరిమాణంలో ఎక్కువ జనాభా కనుక ఉండే దాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ కింద అంటుంటాము. ఒక విధంగా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే జనాభా ఒకే చోట కేంద్రీకృతమై అధిక మొత్తంలో ఉండడం వల్ల ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి అంటే హీట్ అనేది ఒకే చోట పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే
లోకల్ సిస్టమ్స్ గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి అధిక మొత్తంలో ఆ యొక్క ప్రాంతాల్లో ఏర్పడి అధిక మొత్తంలో వర్షాన్ని కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపించే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఇట్లాంటి మేఘాల వల్ల. తిరుపతిలో జరగాల్సిన మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరగాల్సిన మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మనం అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్ గా విజయవాడ వెళ్ళాలని, రేపు సీఎం గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని మీరు అందుకోవాలని ప్లాన్ చేసాం. అయితే వర్ష సూచన ఎక్కువ ఉంది. సో విజయవాడ అక్కడ హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. ఆ వెన్యూస్ అన్ని కూడా రేపు వర్షం ఎక్కువ పడితే అభ్యర్థులకి అందరికి కుటుంబ సభ్యులు కూడా అకంపెనీ అవుతున్నారు, అందరికి ఇబ్బంది ఉంటుంది అని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ చేశారండి, వాయిదా వేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ రోజు మీ స్వస్థలాలకి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని అందరం ఇక్కడ అసెంబ్లీ అయితే తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా మళ్ళీ నెక్స్ట్ టైం జరుగుతుంది. సో అందరూ కూడా ఇది గమనించి మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటున్నాం. ఎవరైనా చేయకపోతే దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మీరందరూ కూడా రిటర్న్ అవ్వాలండి. మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇవ్వబడుతుంది కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది అనేది. అప్పుడు అందరూ కూడా మళ్ళీ తప్పకుండా అసెంబ్లీ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు రెటిక భారీ వర్షాల కారణంగానైతే అక్కడ అమరావతిలో జరగాల్సిన మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం అయితే వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శాలిని, ఏదైతే మెగా డిఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అందులో ఉత్తీర్ణత సాధించిన నూతన ఉపాధ్యాయులకు అయితే రేపటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల భారీ వర్షాల కారణంతో ఈ నియామక పత్రాల అందజేత కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే అప్పటికే సిద్ధం చేసుకున్న అధికార యంత్రాంగము రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి అభ్యర్థులైతే ఒక చోటుకి చేర్చారు. అక్కడ ఉండే కలెక్టర్ స్థాయి అధికారితో కూడా బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అభ్యర్థితో పాటు మరొక అభ్యర్థిని కూడా ఉంచుకొని విజయవాడకు చేరుకోవాలి. ఆ విజయవాడలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందుకోవాలని ముందే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నాన్ లోకల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఆయా ప్రాంతాలకు వచ్చి హాజరై కావడం కూడా జరిగింది. అయితే ఒకసారిగా ఈ డిఎస్సి ఈ నూతన ఉపాధ్యాయులు నియామక పత్రాలు అందజేత వాయిదా పడడంతో నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఒకంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ కర్నూలుకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం కూడా నాన్ లోకల్ గా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. వారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో అధికార యంత్రాంగం దీన్ని వాయిదా వేయడంతో ఒకసారిగా వారు నిరాశ కూడా చెందడం కూడా జరిగింది. మళ్ళీ
ఎప్పుడు నియామక పత్రాలు అందజేస్తామనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది శాలిని. మధు, అక్కడికి వచ్చిన అభ్యర్థులు ఏమంటున్నారు? అయితే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏదో విధంగా దాన్ని పూర్తి చేయాలి, అంతేగాని వర్షాల కారణం అని చెప్పేసి ఒక్కసారిగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వర్షాల కారణం అయితే ఏదో ఒక కన్వెన్షన్ హాల్లో తీసుకొని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది, కానీ టెక్నికల్ ఇష్యూస్ అంటే హెచ్ఈటి దాని తర్వాత మిగతా ఉపాధ్యాయులు 2 ఆప్షన్లు ఇచ్చింటారు. ఆ 2 ఆప్షన్లలో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మాకు ఎస్ఏనే కావాలని చెప్పేసి అడిగిన అభ్యర్థులకు ఈ టెక్నికల్ ఇష్యూస్ ను వారు సమస్య పూర్తి అయిన తర్వాతనే వీరికి నియామక పత్రాలు అందజేయాలని కూడా యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కారణం కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరికల వలన కారణం కూడా కావచ్చు అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మధు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టు గుర్తింపు పూర్తయింది. ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో సాక్షాత్కరించినట్లు పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు. దీంతో ఈ గ్రామానికి చెందిన చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ కల్లాల్లో సిరిమాను, లోకవరపు సత్యం కల్లంలో ఇరుసుమాను గుర్తించారు. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఆలయ సహాయ కమిషనర్ కె శిరీష, పూజారి వెంకటరావు పాల్గొన్నారు. ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ముందే చెప్పిందని, నేడు అది నిజమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులను జప్తు చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 15ను విడుదల చేసిందని, అయినా ధాన్యం టెండర్ల కుంభకోణంపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసమే 66 కోట్ల రూపాయలు జప్తు చేశారని ఆయన చెప్పారు. మొత్తం డబ్బు జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో తప్పు జరిగిందని, తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది. 65,90,00,000 రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జీవో నంబర్ 15 విడుదల చేసింది. మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది. సహజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయు వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన, టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నిర్ణయం చేయడం అనేది సహజం. కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారి పైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు? డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ డిహెచ్ చౌహాన్ గారు, ఆయన ఐపీఎస్ అధికారి, సీనియర్ అధికారి, మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కు ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ భాషాతో కలిసి కడపలో మిలాదున్ నబీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనేకమైన పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రజాపయోగమైన పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు సైతం ఎత్తివేశారని తెలిపారు.
గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటళ్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించడం. బిల్స్ అన్ని అక్యూములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకు దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.